తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. మంగళవారం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన కాఫీ కబుర్లు అనే వినూత్న కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత దశను తెలుగుదేశం పార్టీ 3.0 వర్షన్గా అభివర్ణించారు. పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి సాంకేతికతను జోడించి మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించే కార్యకర్తలను, నాయకులను నేరుగా గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇవ్వడమే తమ ప్రధాన లక్ష్యమని లోకేష్ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చేపట్టిన వినూత్న నిర్ణయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో అత్యుత్తమంగా పనిచేసిన 19 మంది సాధారణ కార్యకర్తలకు వేదికపై ప్రముఖ నేతలతో పాటు సమానంగా కూర్చునే అవకాశం కల్పించడం ద్వారా పార్టీ వారికిచ్చే గౌరవాన్ని చాటి చెప్పామన్నారు. తెలుగుదేశం పార్టీని నాయకులను తయారు చేసే ఒక కార్ఖానాగా అభివర్ణించిన లోకేష్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు రెండో ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చినవారేనని గుర్తు చేశారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడంలో టీడీపీకి సాటిలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 2019-24 మధ్యకాలంలో సామాన్య ప్రజలపై, పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులను, అరాచకాలను ఆయన గుర్తుచేస్తూ ఆ కష్టకాలంలో నిలబడిన వారే పార్టీకి అసలైన బలమని కొనియాడారు. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మనం ఆశించిన మార్పు సాధ్యమవుతుంది అని పిలుపునిచ్చారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీకి మరియు ప్రజలకు మధ్య వారధిలా ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పర్యవేక్షించాలని సూచించారు. పార్టీ నిర్మాణం మరియు క్షేత్రస్థాయి బలోపేతంపై లోకేష్ ఇచ్చిన ఈ స్పష్టమైన సందేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.